హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఈ రోజు అయితే సైనిక్ స్కూల్స్ కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పొజిషన్స్ ఎవరెవరు అప్లై చేయాలి ఇప్పుడు చూద్దాము. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మేమైతే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఎక్కడైనా పొజిషన్స్ పడినప్పుడు వెంటనే అయితే మీకు తెలియచేస్తున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ వీడియోని మిస్ కారు. అలాగే మాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది. మేము మరిన్ని వీడియోలు అయితే చేయగలుగుతాము. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్ సర్కిల్ కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది అయితే నోటిఫికేషన్ తెలియక అప్లై చేసుకోలేరు. మీరు చేసే చిన్న సహాయం అనేది వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పొజిషన్ అయితే వచ్చేసి టీజీటీ సోషల్ సైన్స్ పొజిషన్. 1 వేకెన్సీ అయితే ఉంది. రెగ్యులర్ బేసిస్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఇది పర్మనెంట్ పొజిషన్. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి హిస్టరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే పాస్ అయిపోయి ఉండాలి. వీళ్ళకైతే హిస్టరీతో పాటు 1 సబ్జెక్ట్ అయితే జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఉండాలి. లేదా మీకు జియోగ్రఫీలో అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ అగ్రిగేట్స్ విత్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అన్న కంప్లీట్ చేసి ఉండాలి. అలా చేసినా పర్వాలేదు. అలాగే మీకు కంపల్సరీగా బీఈడీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. అలాగే బీఈడీ సోషల్ సైన్స్ ఆఫ్ రికగ్నైజింగ్ కాలేజ్ నుంచి చేసి 50% మార్క్స్ కలిగి ఉండాలి. అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే సీటెట్ కానీ అది క్వాలిఫై అయినా పర్వాలేదు. ఇక్కడ కొన్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఒక్కసారి అయితే చూసుకోండి. పే స్కేల్ అయితే వచ్చేసి లెవెల్ 7 అయితే పే చేస్తారు. అంటే 44,000 నుంచి 1,42,400 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఏజ్ అయితే వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఇప్పుడైతే సెకండ్ పొజిషన్ చూద్దాము. సెకండ్ అయితే వచ్చేసి టీజీటీ మ్యాథమెటిక్స్ పొజిషన్. 1 వేకెన్సీ అయితే ఉంది. రెగ్యులర్ బేసిస్ మీద అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉంది. వీళ్ళైతే వచ్చేసి మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేషన్ చేసి అట్లీస్ట్ 55% మార్క్స్తో ఉండాలి. అలాగే మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ ఇందులో ఏ 2 సబ్జెక్టులైనా మ్యాథమెటిక్స్తో పాటు చదువు ఉండాలి. ఇక్కడ హానర్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీరు 50% మార్క్స్తో కలిగి ఉండి పైన చెప్పిన సబ్జెక్ట్స్లో ఏవైనా 2 అయితే చదువు ఉండాలి మ్యాథమెటిక్స్తో పాటు. అలాగే బీఈడీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. వీళ్ళకైతే పే స్కేల్ అయితే వచ్చేసి లెవెల్ 7 అయితే పే చేస్తారు. 44,900 నుంచి 1,42,400 వరకు అయితే ఉంది. ఏజ్ అయితే వచ్చేసి 21 నుంచి 35 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్. వీటిలో అయితే 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒకటి ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. వీళ్ళకి వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అవ్వాలి. అంటే ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. అలాగే ఎస్ఎస్సితో పాటు మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. 40 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే వచ్చి ఉండాలి. అలాగే టైపింగ్ టెస్ట్ని అయితే వీళ్ళు ఆన్లైన్ టూల్స్ ద్వారా అయితే కండక్ట్ చేస్తారు. మీకు కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్, పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్ మీద అయితే మీకు అనుభవం అయితే ఉండాలి. ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు పే స్కేల్ అనేది లెవెల్ 2 అయితే పే చేస్తారు. 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంది. ఏజ్ అయితే వచ్చేసి 18 to 50 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి జనరల్ ఎంప్లాయ్ అయితే కావాలి. మల్టీ టాస్కింగ్ కింద అయితే ఉంటుంది. రెగ్యులర్ పొజిషన్. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి, 2 వచ్చేసి ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి, 1 ఎస్సీ కేటగిరీలో అయితే ఉంది. వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ అయితే పాస్ అవ్వాలి. అంటే ఎస్ఎస్సి కానీ, ఐటీఐ కానీ, ఆర్ ఈక్వివాలెంట్ ఏదైనా పర్వాలేదు.
వీళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్లో అయితే ఉండాలి. అంటే మీకు గార్డెనింగ్ మీద కానీ, క్యారింగ్ ఆఫీస్ డ్యూటీస్ మీద కానీ, లేకపోతే హెయిర్ కటింగ్ మీద కానీ, ధోబీ వర్క్ కానీ, కుకింగ్ కానీ, వాచ్‌మ్యాన్ కానీ, ప్లంబింగ్ వర్క్ మీద కానీ, డ్రైవింగ్ వర్క్ మీద కానీ అనుభవం అయితే ఉండాలి. వీళ్ళకి పే స్కేల్ అయితే వచ్చేసి లెవెల్ 1 అయితే పే చేస్తారు. అంటే 18,000 నుంచి 56,900 అయితే పే చేస్తారు. ఏజ్ అయితే వచ్చేసి 18-50 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి జనరల్ ఎంప్లాయీ కేటగిరీ. ఇది కూడా ఎంటీఎస్ మీదనే వస్తుంది. బట్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటారు. ఇందులో అయితే 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 8 వచ్చేసి 5 అన్రిజర్వ్డ్, 2 ఓబీసీ, 1 ఎస్సీ కేటగిరీ. వీళ్ళకి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఉండాలి, లేదా ఐటీఐ ఆర్ ఈక్వివాలెంట్ ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అయితే ఇచ్చారు. అంటే మీకు గార్డెనింగ్ మీద కానీ, క్యారింగ్ ఆఫీస్ డ్యూటీస్ మీద కానీ, లేకపోతే హెయిర్ కటింగ్ మీద కానీ, ధోబీ వర్క్ కానీ, కుకింగ్ కానీ, వాచ్‌మ్యాన్ కానీ, ప్లంబింగ్ వర్క్ మీద కానీ, డ్రైవింగ్ వర్క్ మీద కానీ అనుభవం అయితే ఉండాలి. వీటి మీద ఎవరికన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళు జనరల్ ఎంప్లాయీస్ ఎంటీఎస్ పొజిషన్స్కి అప్లై చేయడానికైతే అర్హులు. వీళ్ళకి కన్సాలిడేటెడ్ పే అయితే వచ్చేసి 21,000 అయితే పే చేస్తున్నారు. ఏజ్ అయితే వచ్చేసి 18-50 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఈ పొజిషన్స్ అన్నీ ఎక్కడ పడ్డాయి అంటే సైనిక్ స్కూల్స్, కలికిరి, చిత్తూరు డిస్టిక్, ఏపీలో అయితే ఉన్నాయి. ఇక్కడ హౌ టు అప్లై ఎలా చేయాలో కూడా ఒక లింక్ అయితే ఇచ్చారు. మీరు చివరి వరకు చూడండి. అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. మీరు చిన్న మిస్టేక్ చేసిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. కాబట్టి నేను ఎలా అప్లికేషన్ విధానం చెప్పానో మీరు అలా అప్లై చేయండి, సరిపోతుంది. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఎటువంటి డౌట్లు కూడా రావు. మీకు ఇన్ కేస్ ఆఫ్ ఏమైనా డౌట్లు వస్తే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే పేమెంట్ ఆప్షన్ అయితే చూద్దాము. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 500 రూపీస్ అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. నో హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ నీడెడ్ టు బి సబ్మిటెడ్. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. వీళ్ళకి ఎటువంటి హార్డ్ కాపీస్ కూడా ప్రింట్అవుట్స్ తీసైతే పంపించవలసిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఎవరైనా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు రిటర్న్ టెస్ట్కి అయితే పిలుస్తామని అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు వాళ్ళు మెయిల్ అయితే పంపిస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ చూడండి 7th ఆగస్ట్ 2021. ఈ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, అన్ని డాక్యుమెంట్స్ని. ఇప్పుడైతే అప్లికేషన్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది సైనిక్ స్కూల్ కలికిరి యొక్క అప్లికేషన్ ఫాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఎవరన్నా టీజీటీ మ్యాథమెటిక్స్ కానీ, టీజీటీ సోషల్ సైన్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే మీరైతే ఇక్కడ అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎగ్జాంపుల్గా టీజీటీ మ్యాథమెటిక్స్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. క్లిక్ టు అప్లై ఉంది చూడండి, ఇక్కడైతే అప్లై అయితే క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేయంతోటే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికెంట్ నేము, డిపార్ట్మెంటు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు ఇవి అన్నీ ఫిల్ చేసి ఇక్కడున్న సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీ మెయిల్ ఐడికి అయితే పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ అయితే జనరేట్ అవుతాయి. అలా వచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడున్న క్యాప్చాని క్లిక్ చేసి లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి అలాగే పేమెంట్ కూడా చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని ఫర్దర్ రిఫరెన్స్ కోసం అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే మీరు ఎవరన్నా అడ్మినిస్ట్రేషన్ పొజిషన్స్కి అంటే ఎల్డీసీ పొజిషన్స్ కానీ, జనరల్ ఎంప్లాయ్ రెగ్యులర్ బేసిస్ కానీ, జనరల్ ఎంప్లాయ్ కాంట్రాక్చువల్ బేసిస్ కానీ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడున్న అప్లై బటన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా ఎల్డిఎస్ అయితే క్లిక్ చేస్తున్నాను.
ఎల్‌డిఎస్ అని క్లిక్ చేయన తోటే చూడండి ఈ బేసిక్ ఫార్మ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడైతే మోస్ట్‌లీ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అంటే టైటిల్ నేమ్, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ నేమ్, మదర్ ఆక్యుపేషన్, స్పౌస్ నేమ్, స్పౌస్ ఆక్యుపేషన్, కేటగిరీ, నేషనాలిటీ, రిలీజియన్స్, మీ స్టేట్ ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్స్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్‌నైతే మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫోటో, సిగ్నేచర్, 10థ్ క్లాస్ ఇవన్నీ సర్టిఫికేట్స్‌ని అప్‌లోడ్ చేసి ఇక్కడున్న క్యాప్చాని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని క్లిక్ చేయడంతోటి మీ మెయిల్ ఐడీకి ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అవుతాయి. మీకు మెయిల్ ఐడీకి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సెకండ్ స్టెప్‌లో అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ చేయడంతోటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అయితే అవుతుంది. అక్కడ కూడా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. వాటిని కూడా ఫిల్ చేసి తర్వాత పేమెంట్ ఆప్షన్‌లోకెళ్ళి పేమెంట్‌నైతే క్లిక్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయండి. ఇదండి అప్లికేషన్ యొక్క పూర్తి విధానము. మీకు ఏదైనా స్టెప్స్‌లో డౌట్స్ ఉంటే మాకైతే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పుగా అయితే అప్లై చేయొద్దు. ఎందుకంటే ఫామ్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్ కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.